JTV, Voice of Jagyapat. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం, ఇరు పార్టీలపై ఫైర్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పంటలు నల్గొండ నుంచి మహబూబ్నగర్ చూస్తే ఎటు చూసినా ఎండిన పంటలు ధర్నాలు. మరి మన నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, మన వాటర్ ఎక్కడ పోతుంది కనీసం దృష్టి పెట్టకుండా కష్టపడి తెలంగాణ సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి మీద నిందలు వేయడం తప్ప వేరే ఏం లేదు. అసలు మాట్లాడడానికి వాళ్ళకి నోరెట్లు వస్తుందో అర్థం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి గారు చదువుకునే వ్యక్తి. ఆయన నుంచి మొదలుకుంటే ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి ముందు చూపు లేదు, ధ్యాస లేదు. అబద్ధాలతో ఇంకా పబ్బం కట్టుకుంటున్నాం. ఆంధ్ర గవర్నమెంట్లో ఎడమకాలంలో ఎండిపోతుండే, కుడి కాలం నీళ్ళు వస్తుండే. సేమ్ నాగార్జున సాగర్ కాలం ఎడమకాలం ఎండిపోతుంది, కుడి కాలం నిండుతుంది. ఇది ఎండిపోతుంది ఎట్లా, అది నిండుతుంది ఎట్లా, ఎక్కడ పోతున్నాయి నీళ్ళు అనేవి దాని మీద దృష్టే లేదు. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పెట్టిస్తారు తప్ప పరిష్కారం దిశగా ఆలోచన చేయట్లేదు. తుంగభద్ర నుంచేమో పైన కర్ణాటక దోసుకుపోతుంది. చెక్ డ్యామ్ల మీద మంత్రాలయం దగ్గర, అదేవిధంగా రైచూరు దగ్గర చెక్ డ్యామ్ల పేరు మీద లిఫ్ట్ చేసుకుంటూ నీళ్ళు తీసుకుపోతుంది. కృష్ణా పైన, తుంగభద్ర పైన. ఇటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం పైన మొత్తం కూడా కాలువలు దొక్కుంటా నీళ్ళు తీసుకుపోతున్నారు. అక్రమంగా నీళ్ళు తీసుకుపోతే అడ్డుకుంటలేరు, కనీసం మాట్లాడతలేరు, ప్రశ్నిస్తలేరు. పైగా ఏం మాట్లాడుతున్నారంటే మేమేదో గొప్ప చేసినాం, తెలంగాణను సస్యశ్యామలం చేసినాం. మేము అడుగుతా ఉన్నాను, మీ హాయంలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసినారు? మీ హాయంలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? అసలు ఎన్ని తెచ్చిండ్రు? ఆత్మవిమర్శ చేసుకోండి. ఇరిగేషన్ మంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిండు. వట్టెం రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ మోటార్లు మునిగిపోయినాయి. ఇప్పటి వరకు కూడా ఆ మోటార్లను తీయలేదు. ఇంకా కనీసం సంబంధించిన మంత్రి ఎక్కడ పోయి ఎందుకు మునిగిపోయినామని సమీక్ష కూడా చేయలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి పెండింగ్ ప్రాజెక్టు, రన్నింగ్ ప్రాజెక్టులు చేసినటువంటి కేసీఆర్ గారు ఇది కాదు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారానే నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా బాగుపడతాయని చెప్పి మోటార్లు ట్రయల్ రన్ చేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక్కసారి కూడా మోటార్ ఆన్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు వస్తుంది. 90% పనులు కంప్లీట్ అయినాయి, 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, లక్ష్మీదేవి పనులు తప్ప మిగతా అన్నీ కంప్లీట్ అయినాయి. కనీసం నీళ్లు నింపితే భూగర్భ జలాలను పైకి వస్తామనే ధ్యాస కూడా లేదు. పెట్టిన మోటార్లు ఒత్తలేదు, నీళ్ళతో నింపలేదు. ఇలా పరిస్థితి ఏమైపోయిందంటే బాధ అనిపిస్తుంది. కరెంటు బిల్లు కట్టాలని చెప్పి నోటీస్ వచ్చింది. ఈ 14 నెలలు కరెంటు బిల్లు కట్టినందుకు వాళ్ళు కరెంటు కనెక్షన్ ఇస్తలేరు, కరెంటు కనెక్షన్ ఇస్తలేనందుకు మోటార్ ఆన్ చేస్తలేరు అని చెప్తున్నారు. ఇదే పరిస్థితి. మేము కట్టిన ప్రాజెక్టులకు నువ్వు కనీసము బిల్లు కట్టకుండా మోటార్ రన్ చేస్తలేవంటే దాన్ని సమీక్షిస్తలేరు. పాలమూరు రంగారెడ్డి జిల్లా డిపిఆర్లు వాపసు వచ్చినాయి. కన్న కష్టాలు పడి కేసీఆర్ గారు టీంను పంపించి పర్యావరణ అనుమతులు తుది దశకు వచ్చిన సందర్భంలో మంత్రిత్వ శాఖ మళ్ళా ఎవరి ప్రోద్బలం వల్ల ఈ 14 నెలల్లో వాపసు వచ్చింది? మా ఆయంలో అప్రూవ్ అవుతుంది ఎట్లా? నామమాత్రంగా మినిస్టర్ దగ్గరకు అప్రూవ్ అయ్యేది వాపసు వచ్చింది ఎట్లా? దాని మీద దృష్టి పెట్టారా? ఇలా కేంద్రంలో ఎవరు నడుస్తుంది, ఎవరు అడ్డని చెప్పిర్రు? మీరు ఏనాడైనా
ప్రధానమంత్రిని కలిసిండ్రా, మంత్రిని కలిసిండ్రా? కనీసం వాపసు వచ్చిన తర్వాత ఈ డిపిఆర్లు రీసబ్మిట్ చేసిండ్రా? మళ్ళీ మొదటికి వచ్చింది. కష్టాలు పడి ఫైనల్కి వచ్చిన పని మళ్ళీ డిపిఆర్లు సబ్మిట్ చేసే వరకు వచ్చింది. మా ఆయంలో 10 లక్షల ఎకరాలకు టీడీపీ లీడర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గెలిస్తేనే, రైతు గెలిస్తేనే ఈ సమాజం అభివృద్ధి ఉంటది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 8 మాసాల్లో తీసుకున్నటువంటి చర్యలు అందరికీ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈయన ఇప్పుడే కొత్తగా బజార్కు వచ్చినట్టు, ఈ కష్టాలు చూసి చెల్లించిపోయినట్టు, గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు పడినటువంటి కష్టాలు రైతులందరూ మర్చిపోయినట్టు, మర్చిపోవాలన్నట్టు ఒక భ్రమను కల్పించేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు. గత 5 సంవత్సరాలు 2019 నుండి 2024 వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం పట్ల, రైతుల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, మీరు వ్యవహరించిన తీరు ఒక్కసారి మననం చేసుకోండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా దివాళా తీయించేటువంటి కార్యక్రమాలు చేసుకున్నావు? ఆనాటికి అమల్లో ఉన్నటువంటి పథకాలను ఏ విధంగా అటకెక్కించావు? ఆర్బీకే కేంద్రాలు అనేటువంటి రైతు భక్షక కేంద్రాలను సృష్టించి గ్రామ సీమల్లో రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించినటువంటి రైతాంగాన్ని దోచుకోవడానికి నీ దోపిడీ ముఠాల్ని ఆయా ప్రాంతాల్లో నియమించుకొని నీ తాడేపల్లి రాజప్రసాదానికి కమిషన్లు చేరే విధంగా ఏ విధమైనటువంటి విధానాలు నీ ప్రభుత్వంలో అమలు జరిగినాయి? ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. తమరి ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతుల పరిస్థితి ఏమిటి? ఓపెన్ మార్కెట్ను కూడా క్లోజ్ చేయించి ఎక్కడా కూడా రైతులు ఒక కాంపిటేటివ్ ధరకి అమ్ముకునేదానికి అవకాశం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రికమెండ్ చేసి పంపించినటువంటి ధాన్యాన్ని నీ సివిల్ సప్లైస్ ఎఫ్సిఐకి ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా కొనుగోలు చేయించినటువంటి ధాన్యాన్ని రైతాంగానికి ఏ విధంగా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేనేం తక్కువ తిన్నానని ఈయన కూడా వాళ్ళలాగానే ఎగిరెగిరి మాట్లాడతారు. వీళ్ళ మాటలు కోటలు దాటాయి, కానీ పనులు మాత్రము ప్రజల మధ్యలో రాలేదు. ఆ రోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కేసీఆర్ కూడా హామీ ఇచ్చాడు. 10 సంవత్సరాలు ఆయన హామీ ఇవాళ అమలు చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చాడు, ఈయన కూడా 4,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. కానీ అమలు చేయలేదు. ఎప్పుడు చేస్తాడు కూడా చెప్పలేదు. 24 డిసెంబర్ లోపల, అంటే 2024 డిసెంబర్ లోపల ఉద్యోగాలన్నిటిని కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పాడు. షెడ్యూల్ ఇచ్చాడు, ఏ నెలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తానో పేపర్ ప్రకటన ద్వారా, జాబ్ క్యాలెండర్ విడుదల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. 12 నెలలు అయిపోయినాయి, 2024 వెళ్ళిపోయింది, 25. మరి ఈరోజు మనము ఫిబ్రవరిలో ఉన్నాము, కానీ ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. కొత్త ఉద్యోగాలు దేవుడేరుగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి డిఏలు దిక్కులేదు, కరువు బచ్చం దిక్కులేదు. ఎవరైనా ఉద్యోగి రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థత ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
అనేక సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ రోజున బెనిఫిట్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అసమర్థత కారణంగా ఈ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ యొక్క మరి అవినీతి కారణంగా ఈ అప్పుల పాలైపోయి ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఈరోజు గ్రామాలలో రోడ్ల రిపేరింగ్ లేదు, గ్రామాలలో కొత్త స్కూల్ భవనాల నిర్మాణం లేదు, గ్రామాలలో రైతులకు సహకారం అందడం లేదు. రైతులకు ఇస్తారన్నటువంటి ఎకరానికి 15,000 ఎక్కడ పోయినాయో తెలియదు. కౌలు రైతులకు ఇస్తారన్నటువంటి పైసలు ఎక్కడ పోయినాయో తెలియదు. రైతు కూలీలకు ఇస్తారన్నటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో తెలియదు. దళిత కుటుంబానికి ఇస్తారన్నటువంటి 12 లక్షల రూపాయలు కనిపించడం లేదు. ఏ ఒక్క కుటుంబానికి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు అని చెప్పారు. ఒక్క కుటుంబానికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. రేషన్ కార్డులు కొత్త ఇస్తామని చెప్పి ఇంకా ఆశ పెడతా ఉన్నారు. మహిళలకు ప్రతి నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. కానీ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు అందలేదు. ఈ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందింది. మరో దిక్కు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలలో అనేక రకాలుగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము 12 లక్షల కోట్ల కుంభకోణాలు చేసి, అది 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, అది బొగ్గు కుంభకోణం కానీ, కామన్వెల్త్ గేమ్ కుంభకోణం కానీ, ఆ రకంగా 12 లక్షల కోట్లు దోపిడీ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే చెప్తా ఉన్నాను. మన్మోహన్ సింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మోడీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము ఈరోజు గుండెల మీద చేయి పెట్టుకొని చెప్తా ఉన్నాము, మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. అంతేగాని రోజు వాళ్ళ మీద వీళ్ళ మీద బురదల్లి ఆ కంపుతో వచ్చి రాష్ట్ర పరిపాలన చేద్దాం అనుకోవడం మాత్రం సమంజసం కాదు. ఎవరి మీద ఆపాదిస్తున్నప్పుడు టైం బాండ్ మీద ఆపాదించిన వ్యక్తిత్వాలకు ఏమైనా కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అంతే బురద తెలిసాం కదా అలా తుడుచుకుంటారంటే కాదు. ప్రభుత్వం తనకు బాధ్యత, ఆ బాధ్యతను నిర్వర్తించాలి. నేను కూడా జరిగిందండి. నేను నా కమల్ గారిని కలిసాం కదా, ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత ఏంటంటే జడ్పీఎస్ భద్రత ఉంది సార్ అన్నాను. ఈజ్ ఇట్? ఎస్, అది వర్చువల్గా వచ్చింది, అది సర్టిఫికేట్గా ఇచ్చారండి అన్నాను. మరి ఎలా తీస్తారు? ఒకరోజు ఆపడం ఏంటి? ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది సర్ప్రైజ్ ఆయన వ్యక్తపరిచారు. అంటే ఏ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుంటామో, ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విషయానికి వచ్చాయంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇది నాకు సంబంధించిన విషయం అన్నారు. మరి మీకు సంబంధం లేదు, ఎవరి సంబంధం ఉంటుందండి? జరుగుతున్న పరిణామాల్లో మరి దాన్ని రివ్యూ చేసుకుని చెప్పి చేసేది ప్రభుత్వం తరపున, ప్రభుత్వ అధినేతగా కాకపోతే ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరికి ఉంటుంది? ఎవరు బాధ్యులు?
అది నాకు సంబంధించిన విషయం. అంత సింపుల్ గా నాకు అర్థమవుతుంది అసలు ఏం జరిగిందో తెలుసుకుంటున్నాను వేరు, నా సంబంధం అన్న విషయం వేరు. మరి నా సంబంధమైన విషయం అన్నప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ అనే మాట ఎలాగ వచ్చింది? రైతులు చూడడానికి వెళ్ళి, రైతుల తాలూకా కష్టాలు వినడానికి వెళ్ళి, రైతుల తాలూకా బాధలు వినడానికి వెళ్ళి, వాళ్ళకి మద్దతు ధర రాలేదని రైతులు వచ్చి ఆత్మహత్య చేసుకుని మధ్యరైతు వచ్చి బాధపడుతున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఇల్లీగల్ యాక్టివిటీ అంటే మరి ఎలా వచ్చిందండి? మ్యూజికల్ నైట్ వచ్చి అది ఇల్లీగల్ కాదు, ఇది ప్రాపర్ ఆథరైజ్ యాక్టివిటీని మొత్తం యంత్రాంగం అంతా అక్కడ కేంద్రీకృతం అయితే అది ఎంత ఎలాగైందండి కాదా? సో దయచేసి మీ ప్రభుత్వాల్లో మీ ప్రయారిటీలు, మీ విధానాలు మీకు ఉంటాయి, మేము కాదనం. మీ ప్రయారిటీలు మీవి, మీ విధానం మీవి. అయితే మీ ప్రయారిటీలో రైతులు లేరనేది మేము గుర్తించాం. అది ఇప్పుడు నేను షేర్ చెప్పబోయే విషయాన్ని కాబట్టి అందుకు మేము ముందుకు వచ్చాం. ఆ ప్రయారిటీలో రైతులు లేరా? రైతు సమస్యలు లేవా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.